స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరం ఎంతో పవిత్రమైనటువంటి నిరపుత్రి కార్యక్రమం ఈరోజు శబరిమలలో సమర్పించడానికి ఆరణ్ముల శ్రీ పార్థసారథి దేవాలయం నుండి ఉత్తమన్ సునీల్ గారి పంట పొలం నుండి, అలాగే అంగాల పరమేశ్వరి పీఠం వ్యవస్థాపకులు తంగవేలు సంతోష్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఆతిథ్యంలో ఈరోజు ఇరు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అయ్యప్ప భక్తులందరూ కూడా స్వామివారికి నిరపుత్రి నివేదన సమర్పించడం కోసం గురువు గారి ఆధ్వర్యంలో ఈరోజు శబరిమల రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతో విజయవంతంగా ఆర్ముల, వడిపెరియార్ ఇలాగే వస్తూ 5 దేవాలయాల్లో ఈ నిరపుత్రి సమర్పిస్తూ 6వ దేవాలయంగా శబరిమలలో ఈ సాయంకాలం నిరపుత్రి ఉత్సవం కోసం ఈరోజు సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి తెలుగు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎంతో మంది గురుస్వాములు ఈరోజు నిరపుత్రి కార్యక్రమం కోసం వచ్చిన ఉన్నారు. అలాగే రేపు ఉదయం ఈరోజు సాయంకాలం స్వామివారి సన్నిధిలో తాంత్రి గారి వారికి అందించడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం ఈ యొక్క ధాన్యాన్ని స్వామివారి ముందు పెట్టి 5:30కు స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత భక్తులకు ప్రతి ఒక్కరికి ధాన్యము రూపేణా ఎటువంటి ఇబ్బందులు జరగొద్దన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క భక్తుడికి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అందాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క భక్తునికి 5:30 సమయం నుంచి 7 గంటల సమయం వరకు ఈ ధాన్యాన్ని దేవాలయ యొక్క తంత్రి గారు మరియు మేల్శాంతి గారి ఆధ్వర్యంలో భక్తులకు పంచడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కల్పించిన మన ఉత్తమ నిరపుత్రి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో ఆయాస ప్రయాసాలు పడి జోరు వానలో, తుఫానులో సైతం వారు భగవంతుడికి సమర్పించాలన్న ఉద్దేశంతో మన అంగాల పరమేశ్వర పీఠం వ్యవస్థాపకులు సంతోష్ గురుస్వామి గారు, అలాగే పెనుగొండ సోమందపల్లి నుండి పార్దు గారు వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఇలాగే ఇరు రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు విచ్చేసి స్వామివారికి ఈ పూజలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. స్వామి శరణం. స్వామి శరణం అయ్యప్ప.